హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి రెస్టారెంట్కి వెళ్ళి తిని వచ్చాము. మా జర్నీ మీకు కూడా చూపిస్తాను సరదాగా ఎలా జరిగింది ఏంటన్నది. అయితే ఫస్ట్ మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళాం. సండే కూడా సిన్సియర్గా రికార్డ్స్ రాస్తున్నాడు. సరే సరే, ఎంత రికార్డ్స్ రాసినా ఏం చేసినా లాస్ట్కి భోజనం తింటాకైతే వెళ్ళాలి కాబట్టి ఫ్రెండ్స్ అంతా కనుక్కొని ఒక ప్లేస్ అనుకున్నాం. అత్తిలి అభిరుచి రెస్టారెంట్. అక్కడ మంది స్పెషల్. మందియే కదా, మండియా వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది తినడానికి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి ఇప్పుడు. సో ఇప్పుడు మేము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఓడూరు నుంచి ఆలమూరు వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఆలమూరు వెళ్తూ ఉన్నాము. సో మీరు చూడొచ్చు సరదాగా నేచర్ అంతా అందాక. అయితే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అప్పుడు వర్షం పడుతుంది, డ్రిజ్లింగ్, ఇట్స్ యాక్చువల్లీ డ్రిజ్లింగ్. అయితే కెమెరా తడిసిపోతూ ఉంది. మీకు ఆ అద్దం మీద ఆ వాటర్ మార్కులు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇగ్నోర్ దెమ్, జస్ట్ సింప్లీ ఇగ్నోర్ దెమ్. సో అలా సరదాగా వెళ్తూ ఆ గ్రీనరీని, ఆ డ్రిజ్లింగ్ని అంతా ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట ప్రస్తుతానికి. సో విల్ షో యూ ఎలా జరిగింది ఏంటన్నది. విల్ షో యూ నౌ. చెప్పాలంటే జనమంతా విచిత్రంగా చూస్తున్నారు. అంటే ఇలా కెమెరా పైకి ఇలా పొడవగా నుంచోబెట్టి అలా పట్టుకుని వెళ్తుంటే ఏంటని అందరూ చూస్తున్నారు. మా వాడేమో ఎరగదీసి పాటలు పాడుతున్నాడు. కాకపోతే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. బాయ్స్ గురించి తెలిసిందే కదా. సరదాగా నోట్లోంచి ఊరికే మాట్లాడలేం, ఏదో ఒకటి కావాల్సిందే, ఒక మంచి వర్డ్. సో అన్ని వర్డ్స్లో కొట్టుపోద్ది, యూట్యూబ్లో పెడితే బాగోదని చెప్పి సింపుల్గా నా మాటల్లో వాయిస్ ఓవర్గా పెట్టేసి దీన్ని కానిచ్చేస్తున్నాను. కోర్స్ ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, అదంతా నాకు అవ్వట్లేదు ఎలాగన్నది. యూట్యూబ్లో మ్యూజిక్ పెట్టడం, అది కాపీరైట్ క్లెయిమ్ రావటం, లేదంటే కాపీరైట్ స్ట్రైక్ రావటం, ఫ్రీగా యూజ్ చేసుకుని మ్యూజిక్లు ఏమో ఎలా డౌన్లోడ్ చేసి ఎలా యూజ్ చేయాలో తెలియకపోవటం, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది బోల్డ్ అంతా. అదంతా తర్వాత ఇచ్చిన తర్వాత. సో ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఆలమూరు హై స్కూల్ అనమాట. అది నేను చూపించింది మీకు ఆలమూరు హై స్కూల్. లెఫ్ట్ సైడ్, యా మాకు రైట్ సైడ్ ఉంది, మాకు లెఫ్ట్ సైడ్ ఉంది, అదే వెళ్ళిపోతుంది. సో ఆలమూరు హై స్కూల్ దాటి ఇంకా ఎదరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆలమూరు దాటి ఎదరికి వెళ్తే ఇంకా బట్టలు ఒకటూరు, ఇంకా ఎదరికంటే వెళ్తే బ్రాహ్మణ చెరువు వస్తాయి. అయితే ఈ రోడ్డు అంతా చాలా వైడ్గాను ప్లస్ స్మూత్గానే ఉంటుంది, గతుకులు ఎక్కువ ఉండకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ. అండ్ నిజంగా ఆ రోజు చాలా ఎంతో బాగుండింది. ఆ రోజు నైట్ అయితే ఇంకా బాగుండింది, పిచ్చెక్కిపోయింది. మేము మొన్న ఆ తర్వాత చాలా రోజులు మాట్లాడుకున్నాం ఈ విషయం కోసం. ఆ రోజు రాత్రి ఎంత బాగుండింది, ఆ రోజు రాత్రి ఎంత బాగుండింది అని అనుకున్నాం. అండ్ ఓకే, చూడండి ఇదంతా గ్రీనరీ, సో బ్యూటిఫుల్ రైట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే మాకు ఎవడో ఒక బైక్ అయితే క్రాస్ అయింది మమ్మల్ని. వాడు ఎవడరా బాబా అంత హడావిడి చేశాడని చూస్తాకే వాడిని చేజింగ్ అనమాట ప్రస్తుతానికి మేము. బట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అవసరం లేదులే చేజింగ్ అని ఆగిపోయాం, ఎందుకంటే మిస్ అయిపోయాడు. యా, దట్స్ ఇట్. వాట్ ఎల్స్ ఐ హ్యావ్ టు సే. సో వీఆర్ యాక్చువల్లీ ఎంటరింగ్ బ్రాహ్మణ చెరువు. ఆల్మోస్ట్ బ్రాహ్మణ చెరువు వచ్చేసాం మేము. యా, యాక్చువల్ ప్లాన్ వచ్చేసి బీచ్కి వెళ్దామని, కానీ కుర్రోళ్ళతో తెలుసు కదా విషయం, తెమలతో కుర్రోళ్ళతోటి మామూలుగా ఉండదు ల్యాగ్. అంటే ల్యాగ్ అని కాదులే, మామూలు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొచ్చారు, ప్రేయర్కి వెళ్ళొచ్చారు. నిజంగా ప్రేయర్కి వెళ్ళి వస్తే వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోతారా ఒకసారి ఇలాగా బీచ్కి అని అనుకున్నాం. బట్ ఇంకా వర్షం కూడా పడుతుంది, బీచ్ కొంచెం దూరం వెళ్ళాలి, ఇంకా అంత అవసరమేమో అనిపించిందిలే, తర్వాత ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకెలా మార్చేసాం అనమాట రోడ్డు. సో యా, ఇది బ్రాహ్మణ చెరువు అనమాట. ఒక నిమిషంలో మనం బ్రిడ్జ్ ఎక్కుతాము. బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే పొలమూరు, నవడూరు అలా వెళ్ళిపోతుంది. అలా లెఫ్ట్ సైడ్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇట్స్ లైక్ పెనుమంట్ర, రామేశ్వరం, అటు నుంచి అలా మంచిలి, అత్తిలి. నిజం చెప్పాలంటే ఇక్కడ రూటు మా వాడికి కొత్త. నాకు తెలిసి వెనకాల కూర్చున్నాను, నేను చెప్పే గ్యాప్లో నేను తిప్పేశాడు. సో మళ్ళీ నేను ఇలా కాదు ఎలాగని చెప్తే ఇప్పుడు మళ్ళీ టర్న్ కొట్టే వెళ్తున్నాను అనమాట వెనక్కి. అంటే లెజెండ్ ఒకరు ఉన్నారు మాతో పాటు, ఆయన గైడెన్స్ కొద్దీ అలా వెళ్ళిపోయాం ఫస్ట్ కంపెనీ. సో యా, మా ఫ్రెండ్స్ అలా ఆల్రెడీ మిస్ అయిపోయారు, ఇక్కడ ఉన్నారు అనమాట. అలా మాతో పాటు వచ్చరికి మధ్యలో కొంచెం ఏదో పని ఉంటే అలా ముందు వెళ్ళిపోవడం జరిగి మిస్ అయిపోయారు మొత్తం మీద. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు కనిపించారు మాకు. సో మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి.
ఇప్పుడు ఎగ్జాక్ట్గా పెనుమంట వెళ్తున్నాం. పెనుమంట వెళ్ళి దారిలో ఉన్నాం. మా వాడు ఎరగ తీసేస్తున్నారు సాంగ్స్, కాకపోతే వాయిస్ పెట్టలేను. అండ్ సో సడన్గా మన ఏం గుర్తొచ్చిందో, ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి ఉంటుంది చూద్దామని అన్నాడు అని చెప్పి ఆగాము. ఆగినప్పుడు, పడుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ప్రతిప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాము, నవ్వుతూనే ఉన్నాము, జోకులు, సెటైర్లు, డైలాగులు అన్నీ. బట్ ఐ కాంట్ రియల్లీ కీప్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ యూట్యూబ్. సో లొకేషన్ అని చెప్పాను కదా, చూసాము. కానీ చూసేంత గ్యాప్ కూడా ఇవ్వకుండానే ఎంతలోపు మళ్ళీ బండి ఎక్కు అని చెప్తే ఎక్కేసి ఇంక బయలుదేరిపోయాం మళ్ళీ సీరియస్గా. అసలు ఒక్క నిమిషం కూడా ఆగనట్లా కుర్రాడు మనుషుల్ని. వెళ్ళిపోదాం అంటున్నాడు. మరి ఏంటో మాకు తెలియలే. పెద్ద ఇది గవగవ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రికార్డ్ రాసేయాలని చెప్పి ఆడితే ఆపత్రం ఆడిది. సో ఫైనల్గా మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము. కింద సెల్లార్ నుంచి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, మేబీ సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. అయితే బైక్లన్నీ పార్క్ చేసేసి జాగ్రత్తగా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తున్నాం. ప్రస్తుతానికి పైకి వెళ్ళిన తర్వాత ఈలోపు ఈ చిన్న గ్యాప్లో మళ్ళీ డిస్కషన్స్ ఉంటాయి. ఏవో చెప్తూ ఉంటారు. మేము ఆవిడకి ఏదో సీరియస్గా అడ్వైజ్ ఒకటి ఇస్తున్నాను. నవంబర్ నుంచి జిమ్కి వెళ్ళాను, ఎందుకంటే జరిగిందంత అక్టోబర్లో. ఇప్పుడు పెడుతున్నాను అంత లేక మనిషిని. ఈ లేజినెస్ ఎప్పుడు పోతే అర్థం అవ్వట్లేదు. పోగొట్టుకోకపోతే ఇంకా జీవితం ముందుకు వెళ్ళా కనిపించట్లేదు. అర్జెంట్గా పోగొట్టేయాలి. ఎనీవే వచ్చేసింది. సో మీరు కూడా చూడొచ్చు జాగ్వార్. అది బయట మళ్ళీ వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తాను ఈ బిల్డింగ్ మొత్తం పైనుంచి. సో వెల్కమ్ టు అభిరుచి డిలైట్. అభిరుచి మంది డిలైట్. సో అభిరుచి మంది డిలైట్ అన్న రాగానే అతనితోనే మేము పాటలు కూడా పెట్టాడు సరదాగా, స్మూత్గా. కాకపోతే సెన్సార్ కదా చేసి కాపీరైట్ ఈ క్లెయిమ్స్ ఏమి ఉంటాయి కదా, మనం అట్లా రానవలేం పాటలు ఇందులో. సో చూడొచ్చు ఇదంతా డార్క్గా, క్లీన్గా, నీట్గా, సింపుల్గా లోపల అనమాట. డిలైట్ఫుల్. ఎనీవే ఇంకా అద్దంకే లైట్ పెట్టాడు కదా అన్న, సరదాగా చూపిద్దామని చెప్పి మీకు అందరికీ అటు కూడా చిన్న కెమెరా వేసా. సో ఇంక లేట్ చేయకుండా కావా వెళ్ళిపోయి కూర్చొని పోయాం. మా వాడు కూడా ఎక్కువ ల్యాక్ చేయకుండా మెనూ కార్డ్ తీసి మొత్తం అడిగాడు అనమాట. ఎవరెవరికి ఏమేమి కావాలంటే చెప్పేసాం టప్ ఆర్డరు. ఎవరెవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి చెప్పేస్తే వాడు చెప్పే పనిలో ఉన్నాడు, ఈ రికార్డింగ్ పనిలో ఉన్నా. సో ఎనీవే ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం. సూప్ అయితే మాత్రం సూపర్ ఉంది, మొత్తం మెంటల్ మాస్. నిజం చెప్తున్నా, ఇది వీడియో కోసం సరదాగా కోసం కాదు, సూప్ అయితే పీవచ్చు. నెక్స్ట్ వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా మళ్ళీ ఒక చికెను, ఒక మటను. మా ఇద్దరికి మటన్ అనమాట, శారత్కి నాకు, వాళ్ళు ముగ్గురికి చికెను. అదంటే ఎవరు టేస్ట్ రాలేదు, ఇంట్రెస్ట్ రాలేదు కదా అలాగా. సో ఏమాత్రం లేట్ చేయకుండా అది కూడా టప్ ఫినిష్ చేసేసాం. బిర్యానీ కూడా సూపరు. సూప్ అయితే మాత్రం బేవచ్చు అనమాట, అది చెప్పలేము. మా ఓన్ అడిగి డిస్క్రిప్షన్లో రాస్తాను అదేం సూప్ రా అని. సో సరదాగా తినేసాం, జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఫన్ మాత్రం వేరే లెవెల్ ఉంది రోజంతా. దట్స్ హౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ what you say lunch. We have completed our lunch in this restaurant. మా వాడు బండి తెస్తే అలా వెళ్ళాడు. ఇందులో నేను భుజాన్ని వేసుకుని కెమెరా సరదాగా మీకు బయటికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదంతా బయట నుంచి ఎలా కనిపిస్తుంది అన్నది చూపిస్తాను చూడండి. మీరు అత్తిలి వెళ్ళాక రైట్ సైడ్కి టర్న్ కొట్టాలి. రైట్ సైడ్ టర్న్ కొట్టి కొంచెం ఎదరికి వెళ్తే మనకి రెస్టారెంట్ కనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు. సూపర్గా ఉంది నిజంగా, ఎంతో బాగుండింది ఆ రోజు. ఇప్పటికీ మేము మాట్లాడుకుంటున్నాం ఎంతో బాగుండింది ఆ రోజు అని. అదనమాట. రెండో ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది. మా వాడు నన్ను చూసి కామెడీ అనుకుంటున్నాడు, ఇలా భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాను కదా కెమెరా, ఏంటి ఇలా తిరుగుతున్నాడు అని చెప్పి నవ్వుకున్నారు అనమాట వాళ్ళు. ఎనీవే ఈ వీడియో తీయటం, ఇలాగ వ్లాగ్ చేయటం, ఇదంతా ఏదో కొత్త ఎక్స్పీరియన్స్. ఎనీవే దిస్ ఈజ్ రియలీ నైస్. చెప్పాలంటే నా ఫియర్ ఉంది కదా ఈ కెమెరా ఫేసింగ్, లేకపోతే ఇలా పబ్లిక్లో కెమెరా పట్టుకుని తిరగటం, అస్తమానం రికార్డ్ చేయటం, ఆఫ్ చేయటం, రికార్డ్ చేయడం, ఆఫ్ చేయటం,
అతమని కెమెరాని ఎక్స్టెండ్ చేయటం, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయటం, ఇదంతా అందరూ చూస్తూ విచిత్రంగా ఏంటి ఈడు పిచ్చోడిలాగా అని అనుకుంటారు కదా. మామూలుగా అందరికీ తెలుసు కాబట్టి అనుకోరు, కానీ జస్ట్ మిగతా వాళ్ళు అనుకుంటారు కదా. సో ఆ ఫియర్ కూడా బ్రేక్ చేయడానికి ఆల్రెడీ నేను ఒకసారి మా ఫ్లైజ్ స్కూల్ని లాక్ చేసి పెట్టాను. అప్పుడు ఎక్కువ మంది నన్ను అంత ఫోకస్గా చూడలేదు. ఆ రోజు ఎందుకో ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ అంతా, ఎక్కువ మనుషులు తిరగకుండా. కానీ ఈరోజు మాత్రం మేము మనుషుల్లోంచే వచ్చాము, మనుషుల్లోంచే వెళ్తున్నాము. అంత చుట్టూ తిరిగేస్తున్నాను పట్టుకుని కెమెరా. నేనైతే అందరూ చూస్తున్నారు కానీ ఏదో అనుకుంటున్నారు, కానీ మనం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనం చేయాల్సిందే వ్లాగు, చేయాల్సిందే ఫెయిర్ బ్రేక్. సో ఇది నిజంగానే ఎంతో ఉపయోగపడింది ఫెయిర్ బ్రేక్ చేయడానికి కూడా. సో ఎనీవే సక్సెస్ఫుల్గా అలా కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాం. జస్ట్ మిస్ బస్సు ఎత్తుకెళ్ళేది నా కెమెరాని. అలాగా ఆడ ఆల్రెడీ హార్న్ కొట్టాడు చాలాసేపు. నేనేంటంటే నెగ్లెక్ట్ కింద ఉంటే పక్క నుంచి పోయాడు జయ్యమని. జస్ట్ మిస్ ఎత్తుకెళ్ళేవాడు. చెప్తున్నాను కదా, కెమెరాని ఎత్తుకెళ్ళేవాడు, నన్ను కూడా ఎత్తుకెళ్ళేవాడు, మమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళేవాడు, తేడా వస్తాయి. సో ఎనీవే ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి ఆల్రెడీ మేము బ్రాహ్మణ చెరువు క్రాస్ అయ్యి ఆలమూరుకి వెళ్ళే దారిలో అనమాట. ఇది బ్రాహ్మణ చెరువు టు ఆలమూరు. చెప్పాను కదా ఇందాక వెళ్తున్నప్పుడు, ఈ రోడ్డు అదే రోడ్డు అనమాట. వైడ్గా ఉంటుంది, గతుకులు ఉండకుండా ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది. అయితే ఈ గ్రీనరీ ఇప్పటికీ ఆల్రెడీ డ్రిజ్లింగ్ తగ్గిపోయింది, బట్ ద గ్రీనరీ ఈజ్ లైక్ ఆసమ్. ఇక్కడైతే ఇంకా చాలా స్టంట్లు చేసాం. నేనైతే కెమెరాతోటి, బైక్తో కాదు, కెమెరాని తీసుకెళ్ళి టైర్ కింద పెట్టబోయా. అంటే కింద నుంచి వైడ్ యాంగిల్, అదే కింద నుంచి మీకు చూపిద్దామని టైర్ దగ్గర నుంచి బైక్ని పెట్టాను అనమాట. కెమెరా కింద పోయిందేమో అనుకున్నా టైర్ కిందకి. అది కూడా జస్ట్ మిస్. దానికి నూకలు ఉన్నాయి కెమెరాకి, అందుకని బతుకుతుంది, సర్వైవ్ అవుతుంది. సో జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ అండ్ దట్ బ్లూ స్కై. సో బ్యూటిఫుల్ రైట్. అంటే కేరళలో ఉన్నాం అనుకున్నాను నేనైతే ఒక నిమిషం. ఇప్పుడే కెమెరా మా ఊరి దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. సార్ దగ్గర నుంచి తీసుకుని నేను పట్టుకున్నాను. మ్యాజిక్ ఏంటంటే ఆ స్టిక్ కనిపించదు కదా, అదే మ్యాజిక్. అది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం. కెమెరా ఆ స్టిక్ ఉంది, ఆ స్టిక్ నా చేతిలో ఉంది. అయితే టైర్ కింద పెట్టా కట్టుకెళ్ళి కెమెరా సరదాగా, ఎక్స్ట్రా లిక్ కదా మనకు, అందుకని. అయితే కెమెరా చెప్తున్నారు కదా ఇందాక, స్టిక్ ఉంది నా చేతిలో, కానీ స్టిక్ పడట్లా. ఎలా వాడారా ఈ టెక్నాలజీ నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు వరకు కూడా కొనడానికి. ఎనీవే పీపుల్ ఆర్ అమేజింగ్, దే ఆర్ మేకింగ్ థింగ్స్ వండర్ఫుల్. సో సైలెంట్గా జాగ్రత్తగా మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు ఆడి క్లినిక్ దగ్గర అప్ చెప్పేసి మళ్ళీ చిన్న బ్రేక్ తీసుకుంటాం అన్నమాట. మేము ఇంకా అడిగే రికార్డ్స్ రాసుకోవాలి కాబట్టి. సో దట్స్ హౌ వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ వ్లాగ్. వెళ్ళాం, తిన్నాం, సరదాగా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ సైలెంట్గా వచ్చేసాం. ఇప్పుడు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు చుట్టుపక్కల. బట్ ఎనీవే వీ డోంట్ రియల్లీ మైండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మైండ్ చేస్తూ కూర్చుంటే ఇంకా ఇలాగే మిగిలిపోతాం అనిపించింది. ఈ మాత్రం బ్రేక్ ఇవ్వకపోతే కష్టం. దట్స్ హౌ వీ హ్యావ్ కేమ్ బ్యాక్. ఇదంతా మళ్ళీ ఓడూరు వంతెన దగ్గర అంబేద్కర్ బొమ్మ. ఇక్కడ కెమెరా అది మిస్ అయిపోయింది, సరిగా ఎట్లయిపోయాను ఎడిటింగ్లో తర్వాత. ఎనీవే సో దట్ ఈస్ హిస్ క్లినిక్. అండ్ నేను అక్కడ దింపేసాము. ఆల్రెడీ నా బైక్ వేసుకుని వచ్చేసి వెళ్ళండి ఆడు మా ఫ్రెండ్. మేము అక్కడ దిగాము, కాసేపు మాట్లాడుకుని ఇంకెవరికాలు డిస్పర్స్ అయిపోయాం. సో దట్స్ హౌ వీ హ్యావ్ కంప్లీటెడ్. చెప్పాను కదా, ఇంకా అక్కడ చెప్పేసాము. మేము కాసేపు మాట్లాడుకుని ఎవరికైనా డిస్పర్స్ అయిపోయాం అనమాట. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.